అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పేక మేడలు రెండవ భాగం. రచన రంగనాయకమ్మ గారు. మరి రెండో భాగంలోకి వెళ్దామా? మనం మొదటి భాగం చివరిలో వంట చేయలేదని చెప్పని భర్త పండగ పూట అందరూ హాయిగా వండుకొని తింటారు కదా, నువ్వు మాత్రం ఎందుకు వండలేదు అని చెప్పని మొగుడు అడగటం, ఆమె దానికి ఆన్సర్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత మనం ఏం జరిగిందో ఇప్పుడు విందాం. మాట్లాడమే, నిర్లక్ష్యం కాకపోతే కూరలు వండటం ఎందుకు మానేశావు? నాకు దుఃఖం పొర్లి వచ్చింది. గోడ వైపు మొహం తిప్పుకుని పిచ్చి దానిలా ఏడవటం మొదలుపెట్టాను. ఇంటికి వచ్చేసరికి ఏడుపు మొహం. పండగ లేదు, పాడు లేదు, ఎప్పుడు ఏడుపు. చచ్చేదాకా ఏడుస్తూనే ఉంటావు. అన్నం వదిలేసి గదిలోకి వెళ్ళి పడుకున్నారు. నేను ఎంతోసేపు అలాగే కూర్చున్నాను. ఒక మనిషిని మరో మనిషి న్యాయాలు లేకుండా నోటికొచ్చినట్టు తిట్టడానికి ఎక్కడిది ఆ శక్తి? పండగ పూట అందరూ పిండి వంటలు వండుకొని తింటారట, కానీ భార్యాబిడ్డలతో ఇంట్లో కాలం గడపరు. అది అడిగే తాహతు నాకు లేదు. ఒక మనిషి మరో మనిషికి బానిస. కనీసం నా ఉద్దేశాలు చెప్పుకోవటానికి వీలైన నన్ని మూగబాధ వేధించకపోనేమో. మధ్యాహ్నం ఇంట్లోనే ఉంటారనుకుని అప్పటికప్పుడు పొయ్యి అంటించి రవ్వ లడ్డూలు చేశాను. స్నానం చేసి వచ్చేసరికి పక్క మీద మనిషి లేరు. స్టాండ్ మీద బట్టలు లేవు, వరండాలో జోళ్ళు లేవు. ఆయన ఏం చేస్తున్నా పట్టించుకోకుండా ఊరుకోవాలి. ఏ రాత్రి వచ్చినా నవ్వు ముఖంతో హాజరవ్వాలి. మనసు ఎంత వికలమైన లక్షణంగా లాంఛనాలు జరపాలి. అదే నాకు చేత కాదు. నాకు అభిమానం లేదా? నా మనసు బాధపడదా? ఆడదాన్నైనా నాకు ఈ లక్షణాలు ఉన్నందుకే ఈ శిక్ష నాకు. సంక్రాంతి వెళ్ళిపోయింది. ఆ పండక్కి అమ్మ రమ్మనగానే పుట్టింటికి వెళ్ళుంటే అక్కయ్యలతో చెల్లెళ్లతో 10 మంది చుట్టాలతో అమ్మ ప్రేమాభిమానాలతో వారం రోజులు గడిపేదాన్ని. పండగ వెళ్ళగానే అమ్మ ఉత్తరం రాయమంది. అమ్మ సంతోషం కోసం అబద్ధాలు కల్పించి రాయాలి. 4వ నాటి తెల్లవారుజామున ఉత్తరం రాస్తూ కూర్చున్నాను. అమ్మా, ఇక్కడ మేమంతా కులాసా, మీరంతా క్షేమమని తలుస్తాను. బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. మేము పండగ చాలా సరదాగా చేసుకున్నాం. భోగినాడు తెల్ల జరీ చీర, పెద్ద పండగ నాడు చిన్నక్కయ్య పెట్టిన ఎర్ర జరీ చీర కట్టుకున్నాను. 4 రోజులు నాకు చేతనైన టిఫిన్లు చేశాను. అయినా మన ఊరు వచ్చేస్తే ఇంకా చక్కగా ఉండేది. కళ్ళల్లోంచి నీటి బొట్లు అక్షరాల మీద పడ్డాయి. బయట కొంగుతో మెత్తగా వాటిని ఒత్తుకున్నాను. తలుపు చప్పుడైంది. వెళ్ళి తీశాను. ఎర్రగా జేవురించిన కళ్ళతో గబగబా నడుస్తూ వచ్చి మంచం మీద కూర్చుండిపోయారు. పేకాటో అని గోలబెట్టావు, కానీ దానివల్ల ఎంత సంపాదించానో తెలుసా? 130 రూపాయలు 4 రోజుల్లో. నువ్వు అన్నట్టు ఇంట్లో చేతులు ముడుచుకుని కూర్చుంటే ఈ డబ్బు ఎలా వచ్చేది? 50 రూపాయలు తీసుకుని నీకు కావలసిన చీర ఏదైనా కొనుక్కో అన్నారు. నేను నవ్వాను. ఆ నవ్వులో ఏమర్థం ఉందో ఆయన వంటి మనిషి తెలుసుకోలేడు. ఆయన వంటి మనిషి అన్యాయమైన డబ్బు కోసం దేవిరించే దుర్మార్గుడా? నీలాగే మనుషులంతా మానవత్వం మరిచిపోతారా? భార్య హృదయాన్ని గాయపరిచి తర్వాత నీ డబ్బుతో సంతోషపెట్టగలవా? నీచమైన డబ్బు కోసం నీ వాళ్ళని ఏడిపించే నువ్వు, భార్య కన్నిటికైనా కరిగిపోని నువ్వు, మనసే లేని నువ్వు ఒక మనిషివా అని అడగాలనిపించింది. అలా కాదు, ఇంకోలా అన్నాను. నా శరీరానికి గుడ్డలు లేని గతే వస్తే అగ్ని ముట్టించుకుని మసై మానం కాపాడుకుంటాను, కానీ అటువంటి పాపిష్టి డబ్బుతో గుడ్డలు కొనుక్కోను అంటూ పకాళించి నవ్వి, ఆహా ఆదర్శవాది, ప్రతి ఆడది ఇటువంటి చచ్చు ఆదర్శాలు పెట్టు కూర్చుంటే అయినట్టే. ఏ స్నేహితుడింట్లో పేకాట పెట్టినా ఆడవాళ్ళు కాఫీలు చేసి మరీ ఇస్తారు తెలుసా? దౌర్భాగ్యులు అంతకన్నా చేయగలిగేదే ఉంది. బానిసలు అదే చేస్తారు. అది వాళ్ళ దౌర్భాగ్యం కాదు, నీది. సరే, నీ కర్మ. నేనే ఉలెన్ ప్యాంటు కుట్టించుకుంటాను. భగవంతుడా, నీకు కోటి నమస్కారాలు. తేలిగ్గా గాలి పీల్చాను. పంతానికి తనే చీర తెచ్చి కట్టుకోవాలని ఆంక్ష పెడితే ఆ ప్రమాదం తప్పింది. మళ్ళీ ఉత్తరం రాస్తూ కూర్చున్నాను. ఏమిటి రాస్తున్నావు? చటుక్కన ఏదో స్ఫురించింది. కథ. ఏం కథ? ఆశ్చర్యంగా. మొగుడు పేకాటకెళ్తే పెళ్ళాం ఏడ్చే కథ. ఎందుకు? తనను కూడా తీసుకెళ్ళలేదనా?
వెధవ చమత్కారం. ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక తగు. పేకాటాడటం తప్పని ఏ వెధవంటాడో అనమను. నేనేం తాగి తందనాలు ఆడుతున్నానా? అడ్డమైన కొంపలకి తిరుగుతున్నానా? తాగి తందనాలు ఆడినా, దొంగతనాలు చేసినా, కూనీలు చేసినా ఎవరు చేసే పనిని వారు సమర్థించుకుంటారు. నా చెంప మీద చెల్లున దెబ్బ. అభిమానం కోసం కన్నీరు జారకుండా చెంప పట్టుకుని దొడ్డి వైపుకు నడుస్తుంటే, డర్టీ రాస్కెల్, నిద్రపోదామని వచ్చేసరికి లైటు వేసి కూర్చుని కథలు రాస్తోందట. కథలు. మహారచయిత్రి మరుగున పడిపోయింది మరి పాపం. మాటకు మాట అనటం వినిపించింది. భాను అలా చెప్పుకుపోతూనే ఉంది. న్యాయం కానీ అన్యాయం కానీ అధికారానికి అలవాటు పడ్డ మగవాడు ఆడది నోరెత్తి జవాబు చెప్తే సహించలేడు. తను చెప్పిందే న్యాయం, తను పెట్టిందే ఆంక్ష. ఒకే ధ్యాసగా వింటున్న నేను కొంత నిజం తెలుసుకున్న ఆ సమయంలో ఏం చెప్పను, ఏమీ మాట్లాడలేక మోగగా ఉండిపోయాను. వీళ్ళ సంసారం ఇలా ఉందా అని తెల్లబోతూ. భాను హృదయంలో భర్త మీద, మగవాడి మీద ఎంత కసి, ఎంత ద్వేషం. భాను, ఒక విషయం వింటావా? బావ చిన్నతనం నుంచి ఆలనా పాలనా లేక ఎవరి భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా తిరిగి పెరిగిన వ్యక్తి. తను ఏదనుకుంటే అదే జరిగి తీరాలనే పట్టుదల మనిషి. అది మూర్ఖత్వమైనా పెంకితనమైనా ఏదైనా ఒకటే. అర్థం లేని స్వేచ్ఛ మనిషిని ఎన్ని దుర్వ్యసనాల పాలు చేస్తుందో గ్రహించలేవా? అలా పెరిగిన వ్యక్తికి వ్యసనాలుంటాయని అప్పుడు మనకు అనుమానమే రాలేదు కదా. భాను, ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు అతని ప్రవర్తనను బట్టి ఇలా సమర్థించుకోవాలని అనుకున్నావు కానీ జరిగిపోయిన దానికి విచారిస్తామా? ఒక వ్యసనానికి అలవాటు పడిపోయిన తర్వాత మార్పు అంత తొందరగా వస్తుందా? తొందరపడకు భాను. నేను భావను సమర్థించటం లేదు. నువ్వు కొంచెం ఓపికగా ఉండటం కన్నా ఇంకో మార్గం ఉందా చెప్పు. అతనికి పేకాట పిచ్చి తప్పితే నీ మీదేమైనా ద్వేషం అంటావా? పోనీ అది చెప్పు. భాను నిట్టూర్చింది. నీకు తెలిసింది చాలా తక్కువే అన్నయ్య. నువ్విక్కడికి చదువుకొస్తానని రాస్తే నాకు భయం వేసింది. నా సంసారం నీకు అర్థమైపోతుందని, నువ్వు బాధపడిపోతావనే కదా నీకు చెప్పకుండా ఉంచాను. కానీ ఇప్పుడు నాకై నేనే అంతా బయట పెట్టుకున్నాను. నేను వింటూ ఊరుకున్నాను. చాలా అడగాలనుంది కానీ ఇది సమయం కాదు. భాను స్వతహాగా ఆవేశం కలది. భర్త ప్రవర్తన ఎంత దుర్మార్గంగా ఉంది అంటే భాను లాంటి దానికి మరీ బాధ కలుగుతుంది. నెమ్మదిగా సంభాషణ మార్చాను. స్కూలు జీవితం గుర్తు చేశాను. ఆనాటి స్నేహితులందరినీ జ్ఞాపకం చేశాను. యూనివర్సిటీ కబుర్లు చెప్పుకొచ్చాను. 12 దాటింది. ఆకలేస్తోంది భాను అన్నాను. భాను చటక్కున లేచి, మాటల్లో పడి మర్చిపోయాను అంది. గబగబా క్యారియర్లు విప్పి నాకు వడ్డించింది. పిల్లవాడికి తినిపించి నిద్రపుచ్చింది. తర్వాత తను కూడా పెట్టుకుంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదంటారు. ఇదే కాబోలు. తోటలో చెరువు గట్టున మర్రి చెట్టు కింద కూర్చుని తినాలనుకున్నాం. నువ్వు ఉన్నావు కానీ లేకపోతే ఈ పూట ఇవేలాగా ఉండేవి అంది భాను. అదే పొరపాటు. నువ్వు చేయాల్సింది ఉపవాసాలు, జాగారాలు కాదు. కనీసం నువ్వు అన్నం తినలేదని తెలుసుకునే వాళ్ళైనా లేరు కదా. ఎవరికో తెలియాలని కాదు, నాకే తినబుద్ధి వేయదన్నయ్య. ఈ ఇంట్లో అనుకున్నది చేస్తామో లేదో, వండుకున్నది తింటామో లేదో తెలియదు. నేనేదో పొరపాట్లు చేస్తూనే ఉంటాను. టిఫిన్ పెట్టిన దాన్ని మంచినీళ్ళు ఇవ్వటం మర్చిపోతాను. ఒక్కొక్కసారి పంచదార వేయకుండానే కాఫీ ఇచ్చేస్తాను. మజ్జిగ గిన్నెలో ఉప్పు రవ్వ పడేయాలని గుర్తే రాదు. అవి ఘోర నేరాలా చెప్పు. దానికే దెబ్బలాటైపోతుంది. నేను తనను నిర్లక్ష్యం చేస్తున్నానట. తన పనులంటే ఇష్టంతో చేయట్లేదట. తన మీద నాకు గౌరవమే లేదట. ఇంకా ఎన్ని మాటలో, ఎన్ని నిందలో. నేనేం చెప్పినా దాన్ని వినే పనే ఉండదు. నా మీద శ్రద్ధ లేదు నీకు. శ్రద్ధ ఉంటే ఇన్నిసార్లు మర్చిపోవు అంటారు ఎప్పుడు. ఆయన మీద శ్రద్ధ లేకపోతే ఇంకెవరి మీద శ్రద్ధ ఉంటుంది చెప్పు. పంచదార లేని కాఫీ ఇచ్చినప్పుడు, భాను కాఫీలో పంచదార వేయటం మర్చిపోయావు, తీసుకురా అంటే ఎంత చక్కగా ఉంటుంది. దానికి పెడార్థాలు తీసి తిట్టిపోయాలా? అంత మాత్రం సమర్థన భార్యాభర్తల్లో ఉండక్కర్లేదా? అదే ఆయనకి లేదు. ఆ తినేదో తాగేదో వదిలేసి లేచిపోతారు. అతని గురించి ఇంకా వినక్కర్లేదనిపించింది నాకు. అయినా భాను మాటలు వింటూనే ఉన్నాను. ఒక్కోసారి ఇంట్లో నిలవగా ఏదో చిరుతిండి చేసి పెడతాను అనుకో, అస్తమాను నేనే మీకు కావాలా, తెమ్మంటారా అని అడుగుతూ ఉండాలి. తనకై తను అడగకూడదట. తనకు కావాలేమో అని నేను కనిపెట్టి తిరుగుతూ ఉండాలట. మీకు కావాల్సినప్పుడు తీసుకుని తినండి, లేకపోతే తెమ్మని నాకు చెప్పండి. అంతేగాని చుట్టాలకు మర్యాదలు జరిపినట్టు మనకు మనం మర్యాదలు జరుపుకోవాలా? అంటే చుట్టాలకు మర్యాదలు చేస్తావు కానీ కట్టుకున్న భర్తకు చేయలేవన్నమాట. నా మీద శ్రద్ధే ఉంటే నువ్వే చేస్తావు. ఆ బాధ్యత ఆడదానికి ఉండాలి. అది జవాబు.
ఎల్లకాలం నేనే చేయాలి, తను చేయించుకోవాలి. మాట మాటకు అపార్థాలే. ఎంత శ్రద్ధగా పనులు చేసుకుంటున్నా ఇంటి బాధ్యతలే నాకు తెలియటం లేదంటారు. చెయ్యి జారో కప్పు పగిలిపోయిందనుకో, కింద పడి అద్దం బద్దలైందనుకో, అది ఆయన దృష్టిలో ఘోర అపరాధం. ఆడవాళ్ళంతా కొత్త కొత్త సామాన్లు సంపాదించుకుంటూ పొదుపుగా సంసారాలు చేసుకుంటారు. నీకు అసలు ఆడ లక్షణాలే లేవు. మొగరాయిళ్ళలాగా చేతికి అందింది తోసేస్తూ, కాలికి అందింది తన్నేస్తూ గర్వంగా తిరుగుతూ ఉంటావు. జాగ్రత్తగా పట్టుకుంటే కప్పు ఎందుకు జారుతుంది? పిల్లవాడికి అందేలా అద్దం ఎందుకు పెట్టాలి? నీకు శ్రద్ధ ఎప్పుడొస్తుంది? అది ధోరణి. నాకు తెలియక అడుగుతాను, ఏ ఇంటిలోనూ కప్పులు బద్దలవటం లేదా? పిల్లలు వస్తువులు పాడు చేయట్లేదా? ఈ అఘాయిత్యాలన్నీ నేను ఒక్కదాన్నే చేస్తున్నానా? కప్పు పగిలిన దానికి అంతరార్థాంతమా? కర్మగాలి చేతిలోంచి ఏదైనా జారితే భయంతో నిలువున వణికిపోతూ ఈ క్షణమో మరో క్షణమో జరగబోయే యుద్ధానికి ఎదురు చూస్తూ ఏడుస్తూ, ఛీ, ఒక మనిషిలా బతుకుతున్నానా నేను? బాను ధోరణిగా చెప్తూ ఉంటే తెల్లబోతూ వింటున్నాను. పంచదారకి చీమలు పట్టాయని, ఉప్పు జాడీ మీద మూత లేదని, ఆవకాయ పెట్టడం లేదని, కాఫీ గ్లాసు కిటికీలో ఉండిపోయిందని, నానిగాడు చీపురు ఓడదీస్తున్నాడని, చిచి, నేనేం చేసుకోను? హాయిగా తినేసి పడుకుంటాను. నన్ను చేసుకోవటం తన కర్మ, నా అనుభవించాల్సిందే. ప్రతిరోజు ఈ సాధింపు ఏ ఆడది భరించగలదు చెప్పు? వంటగదిలోకి వచ్చి మంచినీళ్ళు తాగడానికి పౌరుషపడే మగతనం ఇంత చిన్న చిన్న ఆడవాళ్ల విషయాల్లో కలగజేసుకొని తిట్టడానికి ఎలా అంగీకరిస్తుంది? ఏమిటో, ఇలా తలుచుకుంటూ కూర్చుంటే పిచ్చెక్కుతుంది. బాను ఆగి అన్నం కలుపుకోసాగింది. నేను అన్నీ విన్నాను, బానుని అర్థం చేసుకున్నాను. అయినా బాను, నువ్వు ఇలా తర్కించుకుంటూ కూర్చోకు. బావకిష్టమైనట్టే ప్రవర్తిస్తే పోదా అన్నాను. ఇంకేం చెప్పాలో తోచక చటక్కున తలెత్తి నా మొహంలోకి చూసింది. నీకు కోపం వస్తుంది కదూ అన్నాను. అడ్డంగా తల తిప్పింది. లేదు, ఏ మగవాడైనా ఆడదాని మనసు అర్థం చేసుకుంటాడా అని ఆలోచిస్తున్నాను అంది. నేను కొంచెం నవ్వాను. అంత ఆలోచించాలా? నేను మగవాడినే కదా. అవును, ఆడది గడ్డిపోచ కన్నా దూది పించె కన్నా తేలిక. దానికి ఒక మనస్సు, అందులో ఏదో ఉండటమునా? దాన్ని అర్థం చేసుకోవటానికి ఏముంటుంది? అంతే కదా. పిచ్చి బాను, ఎంత పొరపడుతున్నావో తెలుసా? పొరపడేది నేను కాదు. ఒక విషయం చెప్తే స్త్రీని సమర్థించేది తక్కువ. మగవాడికి ప్రత్యేకత ఉంది, రెక్కలు విప్పుకొని ఎగిరే స్వేచ్ఛ ఉంది. అవి ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. అయితే నువ్వు అంతేనా? ఏ, నేను మగవాడిని కాదా? కావచ్చు, కానీ నీలో సంస్కారం ఉంది. నిన్ను నమ్మిన వాళ్ళను నువ్వెన్నడూ అన్యాయం చేయవు. నిన్ను ప్రేమించే వాళ్ళను నువ్వు ద్వేషించవు. నిన్ను కోరే వాళ్ళను నువ్వు వదులుకోవు. అయ్యో, అది నీ భ్రమ. కాలం ఎవరిని ఎలా మారుస్తుందో ఎవరికి తెలుసు. నా గురించి నువ్వు చెప్పిన ఈ మాటలు రేపు నా భార్య నోటి నుంచి రావాలి. ఇప్పుడు నువ్వంటే కాదు, తప్పకుండా అదే జరుగుతుంది. కాలం అందరినీ మార్చలేదు. కాలాతీత వ్యక్తులు కూడా కొందరుంటారు. భోజనాలు ముగిశాయి. పైకి గంభీరంగా మాట్లాడుతున్నాను కానీ మనసంతా చేదు చరిత్ర విన్నట్టుగా కలత బారిపోయింది. అప్పుడే నిద్ర నుంచి లేచిన అల్లుణ్ణి ఒళ్ళోకి తీసుకుని వాడి చేత కొత్త కొత్త మాటలు అనిపిస్తూ కూర్చున్నాను. ఒరే నాని, నీకు ఇవాళ అంకెలు చెప్తాను, నేర్చుకుంటావా? వాడు నిద్రమత్తు వదిలించుకుని తల ఊపాడు. అయితే నేను చెప్పినట్టే అను. ఒకటి. ఒకటి. ఒకటి కాదు, ఒకటి. ఒకటి. మళ్ళీ అదేనా? ఒకటి అంటావేరా? అలాగే అంతాను. అలాగే అంతే, నేను తంతాను. ఎందుకు తంతావు? నోరు ముయ్యవై, చెప్పినట్టు వెనక ఎదురు మాట్లాడతావే. వేలెళ్ళేవు వెదవన్నర వెదవ అని ముద్దుగా తిట్టాను. నన్నెందుకు తిల్తావు? నేను చిత్రంగా వాడి మొహంలోకి చూస్తున్నాను. భాను ఎప్పుడొచ్చిందో వాడిని ముద్దుల్లో ముంచెత్తింది. భాను, నీ కొడుకు డాక్టరా, యాక్టరా, లాయరా, ఎవరే అన్నాను నవ్వి. గొప్ప గొప్ప ఆశలు పెట్టుకుని ఒకసారి భంగపడ్డా, బుద్ధి రాలేదంటావా? ఇప్పుడు ఆశలు లేవు, ఆ తాహతూ లేదు. కూటికి గుడ్డకి లోటు లేకుండా నీతిగా బతకగలిగితే చాలు అంటూ నా పక్కన కూర్చుంది. ఎందుకమ్మా అంత ఉదాసీనంగా మాట్లాడతావు? నేనున్నంత వరకు నీకు నీ పిల్లలకి ఏ లోటు రాదు. నీ కొడుకుని డాక్టర్ చేసి చూపిస్తాను, నాకు ఇచ్చేస్తావా అన్నాను. తీసుకెళ్ళు, వాళ్ళ నాన్నకు సగం భారం తగ్గుతుంది, ఆ మిగిలిన సగం తగ్గేది కాదనుకో. నాకు నిజంగా కోపం వచ్చింది. బాను, అలా మాట్లాడొద్దని ఎంతసేపటి నుంచి చెప్తున్నాను నీకు. నీ ధోరణి నీదేనా? ప్రతి విషయాన్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటావు? కొడుకుని భారం అనుకునే తండ్రి ఉంటాడా? అతని మీద లేనిపోని నిందలు మోపటం నీకు మాత్రం ఏం భావ్యం చెప్పు?
భాను క్షణం నాకేసి చూసింది. ఈయన ఒక్కసారే నా కొడుకును ఎత్తుకుని తిరగటం నీ కళ్ళతో నువ్వు చూసావా? వీధిలో పోయేవాళ్ళు కూడా ఆడుకుంటున్న వాడిని ముద్దు పెట్టుకుని వెళ్తారే, అంత మాత్రం అభిమానం కన్న తండ్రికి ఉందా? బాగుంది, ఆ మాత్రానికేనా? కాదన్నయ్య, కొడుకును తండ్రి ఎత్తుకోకపోతే దాన్ని ఆ మాత్రపు విషయంగా నేను అనుకోను. నిద్ర మంచం మీద నుంచి లేస్తూనే ఆ పనివాడి మీద విసుక్కుంటారు. నేను 5 గంటలకే లేచి దొడ్డి వైపు వెళ్ళిపోతాను నా పని కోసం. వీడు ఒక్కొక్కసారి లేచి తిన్నగా నా దగ్గరికి వచ్చేస్తాడు, ఒక్కోసారి ఏడుస్తూ కూర్చుంటాడు. ఆయన గారికి నిద్రాభంగం అయిపోతుంది. మండిపడుతూ లేచి, చి వేదవ, లేస్తూనే ఏడుపు నువ్వును వేదవ పోలిక అని వాడి రెక్క పట్టుకుని గది బయట పారేసి తలుపులు బెడాయించుకుంటారు 8 గంటల వరకు. వాడు భయంతో ఏడుస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఎన్ని పనులున్నా మాని వాడిని దగ్గర పెట్టుకుని కూర్చుంటాను. నా కళ్ళు నిండి పొర్లిపోతాయి. కొడుకులంతా తండ్రుల గుండెల మీదే నిద్రపోతారంటారు. ఆ అదృష్టం దౌర్భాగ్యులకు ఎలా దక్కుతుంది? అందుకే చాలాసార్లు నేను లేచి వస్తున్నప్పుడే వాడిని భుజం మీద వేసుకుని తీసుకొచ్చి వంటింటి గడపలో చాప పరిచి పడుకోబెడతాను. చంటిబిడ్డ ఏడుపుకే నిద్రాభంగమయ్యే సుకుమారులు పేకాటల కోసం రాత్రింబవళ్ళు జాగారాలు చేయగలరు సుమా. అది ఎదటి వాళ్ళు అడగకపోయినా వాళ్ళ అంతరాత్మలకు తోచదా? ఇక ఆయన అన్నం కానీ టిఫిన్ కానీ తింటూ ఉంటే వాడు ఆ పరిసరాల్లో తిరగటానికి వీల్లేదు. వాడేం అఘాయిత్యం చేస్తాడో ఏమో, అందుకని వాణ్ణి ఆయన అన్నం వేళ వాకిట్లో తిప్పాలి. నేను మళ్ళీ వడ్డన జరపడానికి దగ్గరే ఉండాలి. వాడు నా వెనకే వచ్చేస్తే వెదవకి కాళ్ళు విరిగి కుంటివాడే కూర్చుంటే బాగుండిపోవను అంటూ మండిపడతారు. నన్ను ఇన్నన్నా భరిస్తాను కానీ వాడినంటే భరించలేను. అప్పుడు నేను ఏదైనా జవాబు చెప్తే అన్నం దగ్గర నుంచి లేచిపోతారని తెలుసు. అయినా నేను ఊరుకోను. షికార్లు తిరగటానికి కాకపోయినా వాడి పొట్ట వాడు నింపుకోవటానికైనా వాడికి కాళ్ళు ఉండాలి. వాడి భారం మీరేం మొయ్యట్లేదు. వాడి విషయంలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి అంటాను. ఏం చేస్తావే? ఏమీ చేయను. పసిబిడ్డల గురించి అలా మాట్లాడకూడదు అంటున్నాను. ఈనాటికి నువ్వా నాకు చెప్పేది? నువ్వు అనటం నేను వినటం, అది ఈ జన్మకు లేదు. అర్థమైందా? అతను అలా అన్నాడని భాను చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు అసహ్యం హద్దులు మీరిపోయేవి. అంత మూర్ఖంగా మాట్లాడతాడా అన్నాను. నమ్మేది మానేది నీ ఇష్టం. ఇంకా విను. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు పిల్లవాడు ఏడవకూడదు, అల్లరి చేయకూడదు, బొమ్మలు అవి విసురుతూ శబ్దాలు చేస్తూ ఆడుకోకూడదు, తండ్రి మీదకి ఎగబాకకూడదు, ఏమాత్రం చప్పుడు జరగకూడదు. వాడు నిద్రపోవాలి, నిశ్శబ్దంగా కూర్చోవాలి, అల్లరి లేకుండా ఆడుకోవాలి, ఇల్లు నిశ్శబ్దంగా ఉండాలి. అది క్రమశిక్షణ. అలా కాకుండా వాడు అల్లరి చేస్తే, కేకలు పెడుతూ ఆడుకుంటే, ఆకలేసి గోల పెడితే, నిద్ర వచ్చి ఏడిస్తే ఆ అపరాధాలన్నీ నావి. నేను ఒక్కదాన్నే కొడుకును కన్నట్టుగా మహామురిసిపోతున్నాను. వెధవ గారాభం మప్పి పాడు చేస్తున్నాను. క్రమశిక్షణ నేర్పకుండా పెంచుతున్నాను. మాటికి ఏడవటం అలవాటు చేస్తున్నాను. మొత్తానికి ఇల్లు సంత చేస్తున్నాను. నిజమే కదూ అని నన్ను అడిగింది. వింటూ ఉంటే నాకు ఒంటి నిండా చీమలు పాకుతున్నట్టే అయింది. క్రమశిక్షణ అతనికి అంత తెలుసా? సరేలే చెప్పు. ఒకసారి వాడికి అజీర్తి చేసింది. విరోచనాలు అవుతుంటే 2-3 రోజులు ఆ మందు ఈ మందు వాడాను. తగ్గలేదు, ఎక్కువైపోయాయి. ఇక లాభం లేదని డాక్టర్ చూపించమన్నాను. ఏమన్నారో తెలుసా? తుమ్మితే డాక్టర్ దగ్గరికి పరిగెత్తమంటావు. వాడికి ఆ దక్షిణ కాస్త సమర్పించుకంటే కానీ నీకు తృప్తి ఉండదు. బామ్మగారిని అడిగి అల్లరసం పట్టకూడదో? నాకు ఆఫీస్కి టైం అయిపోయింది. అంత ఎక్కువైతే రేపు చూద్దాంలే అన్నారు. నాకు ఒళ్ళు మండిపోయింది. 2 రోజుల నుంచి ఆ రసాలు వాడుతూనే ఉన్నాను. ఏమీ గుణం కనిపించడం లేదు. బాబు కళ్ళు కూడా విప్పలేకపోతున్నాడు. ఇంకా ఎక్కువ అవటం అంటే ఏం జరగాలి అన్నాను. అబ్బబ్బా, ప్రతిదానికి ఎందుకు ఇలా వాదిస్తావు? 2 రోజుల నుంచి ఉన్నవాడు ఇవాళ ఏమీ అయిపోలే. సాయంత్రం చూద్దాం. చూద్దాం. వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోతే చూద్దామా అని వెంటనే బాబునెత్తుకుని రిక్షాలో బయలుదేరాను. ఒక షాపులో నా ఉంగరం ఒకటి చౌకగా అమ్మేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. బాబుకి ఇంజెక్షన్ చేయించి మందు వేసి ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడితే నాకెంతో ధైర్యం వచ్చింది, గర్వం కలిగింది. బాబుకు తల్లుంది కదా అనిపించింది. నేను వీధులెక్కి తిరుగుతున్నానని, తనను నిర్లక్ష్యం చేస్తున్నానని తర్వాత చాలా రాద్ధాంతం అయిందనుకో. ఇప్పుడు చెప్పు, ప్రతి తండ్రి బిడ్డల్ని ప్రేమిస్తాడా చెప్పు అంది. ఏం చెప్పను. ఆ సంగతులు వినటానికే చాలా ఘోరంగా ఉన్నాయి. కన్నబిడ్డను గుండెలకు హత్తుకోలేని తండ్రి పసిబిడ్డ అల్లరిలో ఆనందం పొందలేని మనిషి ఆవాడు. మనిషా?
ఏడాది బిడ్డకు క్రమశిక్షణ నేర్పే పెద్ద మనిషి 24 గంటలు ఇల్లు విడిచెందుకు తిరుగుతున్నట్టు? డబ్బుకు కక్కుర్తు పడి కన్నబిడ్డకు అసలు వైద్యం చేయించని మనిషి వందలకు వందలు ఎక్కడ తగలేస్తున్నట్టు? అర్థం లేని ఈ విషయాలకు నేనేమని అర్థాలు కల్పించను. తను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాననే భావనైనా కొడుకుని ప్రేమించడానికి కారణం కావచ్చునే. జీవితంలో ఆ మనిషి మరెవరిని ప్రేమిస్తాడేక? ఏమిటన్నయ్య మాట్లాడావు? మాట్లాడటానికి ఏముంది బాను, తల్లిని నువ్వు చూసుకుంటావు కదా అని అతను పట్టించుకోకుండా తిరుగుతున్నాడేమో, కానీ కన్నబిడ్డను ద్వేషిస్తాడా చెప్పు? బానుకి కోపం వచ్చింది. అన్నయ్య, నీ సొంత చెల్లెలు శారదే నా స్థితిలో ఉంటే నువ్వు ఇంత శాంతంగా మాట్లాడతావా? ఇన్నాళ్ళు నా కష్ట సుఖాలు అర్థం చేసుకునే అన్నయ్య ఒక్కడైనా ఉన్నాడని, వాడికి చెప్పుకుని సానుభూతి అయినా పొందుతానని పట్టాడు ఆశతో ఉన్నాను. కనీసం నన్ను అర్థం చేసుకున్నానని చెప్పినా నాకు తృప్తి కలిగేది. ఇక నాకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు అంటూ బాను మోకాళ్ళలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే నాకు మతిపోయింది. నా కళ్ళు కూడా నిండిపోయాయి. బాను చేయి గట్టిగా పట్టుకున్నాను. బాను, నన్నెంత అపార్థం చేసుకున్నావు బాను. నువ్వేదో అశాంతిగా ఉన్నావని నేను ఎప్పుడో గ్రహించాను, కానీ నిన్ను అడగటానికి ధైర్యం చాలలేదు. ఇవాళ నువ్వు చెప్పిందంతా వింటే నా మనసు ఎంత వికలమైందో నీకు తెలుసా? నీ కంటి వెంట నీరు కారితే అది నన్నెంత రంపప కోతకొస్తుందో నువ్వు గ్రహించగలవా? నిన్ను నేను అర్థం చేసుకోలేదనుకుంటున్నావా? నా భావాలన్నీ పైకి చెప్పి నిన్ను మరీ నిరాశ పాలు చేయనా? సున్నితమైన నీ మనస్సు చెదిరిపోతే, నీ భర్త మీద నువ్వు ఇంకా ఇష్టం పెంచుకుంటే అద్దం పగిలితే అతుక్కుంటుందా? నీ మనసు పాడు చేయటానికే నన్ను సాయం చేయమంటావా? ఇన్నాళ్ల స్నేహాన్ని ఎంత తేలిగ్గా తోసేసావు బాను. అన్నయ్య అని బాను తడి కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. బాను, శారద నా సొంత చెల్లె, కానీ ఏ విధంగానూ శారదకి ఈ అన్నయ్య సహాయం అవసరం లేదు. కావలసినన్ని చీరలు, నగలు, వస్తువులు అమ్మ నాన్న అందిస్తూ ఉంటారు. శారద మనసు నీ మనసులా సున్నితమైంది కాదు. అయినా శారదకి ఎలాంటి కష్టం లేదు. అన్నయ్యక నేనేదో విధంగా సాయపడగలిగితే అది నీకే. నన్ను క్షమించన్నయ్య, నాకెవరూ లేరనుకున్నాను, కానీ నువ్వున్నావు. నువ్వు తప్ప నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. తప్పు బాను, బావ తర్వాతే నేను. నీ మంచి చెడ్డలు, నీ కష్ట సుఖాలు చూడవలసింది బావే కదా. బాను బాధగా నవ్వింది. నా మంచి చెడ్డలు, కష్ట సుఖాలు ఆయన చూస్తారా? ఆ ధర్మం ఈ సంసారంలో లేదన్నయ్య. నేనేమీ మాట్లాడలేదు. నేనేది చెప్పినా నమ్మలేనట్టు ఉంటుందేమో, అది కొంతసేపటికి చెప్పమన్నట్టు చూశాను. ఏం వింటానో అని భయం వేసింది. బాబు కడుపులో ఉన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చింది. రాత్రి ఆయన వచ్చే వేళకు పడుకొని ఉన్నాను. పడుకున్నావేమని అడిగితే జ్వరం తగిలినట్టుంది అని చెప్పాను. ఈ రాత్రికి అన్నం మానే రేపొద్దుటికి అదే పోతుంది అన్నారు. కనీసం ఒంటి మీద చెయ్యి కూడా వేసి చూడలేదు. చలి వేస్తుంటే దుప్పటి కప్పుకుని పడుకున్నాను. నిద్ర పట్టేసింది. ఎప్పుడో మెలకు వచ్చేసరికి దీపం పెద్దగా వెలుగుతోంది. పక్క మీద ఆయన లేరు. వీధి తలుపులు దగ్గరకేస్తున్నాయి. అది అలవాటే అయినా భయంతో గుండెలు కొట్టుకున్నాయి. తొందరగా లేచి వెళ్ళి తలుపులేసి వచ్చి పడుకున్నాను. ఏమీ తినలేదు. ఆకలి. ఏదన్నా ఒక పండు తినాలనిపించింది. ఏమీ లేవు. విపరీతంగా దాహం. ఎంతకీ నిద్ర పట్టలేదు. 12 కావస్తోంది. అప్పుడు వస్తే తలుపులు తీశాను. తొందరగా వచ్చేద్దామని వెళ్తే ఆలస్యం అయిపోయింది. బాను, జ్వరం ఎలా ఉంది అంటూ మంచం మీద కూర్చున్నారు. అలాగే ఉంది, పర్వాలేదు, రేపు పొద్దుట తగ్గిపోతుందిలే. తగ్గకపోతే మాత్రం ఫర్వా ఎవరికి? ధైర్యం చెప్పమని ఆవిడ అడిగాడు. ఉదయానికి జ్వరం ఎక్కువైంది, అది ఆయనకి తెలియదు. వంట చేయవా? చేయలేను. పోనీ నేను హోటల్లో భోంచేస్తాను, నీకేమైనా కావాలా? అక్కర్లేదు. సరే, జ్వరంలో ఏమీ తినకూడదు కూడా. జ్వరం తగ్గకపోతే డాక్టర్ని తీసుకురావాలని, జ్వరంతో ఉన్న వాళ్ళకి ఏ రొట్టో కాఫీయో పండో ఫలమో ఏదో ఒకటి తెచ్చి ఇవ్వాలని తెలియదా? నా కళ్ళు నిండిపోయాయి. కడుపుతో ఉన్నవాళ్ళు పస్తులు ఉండకూడదంటారు. కడుపులో బిడ్డ కోసమైనా ఏదో తినాలి. ఏం తిన్నాం? ఎవరు తెస్తారు? 10 గంటల వరకు అలాగే పడుకున్నాను. వీధిలో సోడా కేక వినిపించింది. లేచి సోడాలు అమ్మే పిల్లవాడిని పిలిచాను. లోపలికి వచ్చి డబ్బుల కోసం డ్రాయర్ సొరుగులు, అల్మరా, బల్లలు, గోడకు వేళ్లాడే ప్యాంటు జేబులు, పెట్టె మూలలు అన్నీ వెతికాను. ఎక్కడ ఒక్క చిల్లి కానీ కనిపించలేదు. నెలలు నిండి పుట్టెడు జ్వరంతో తినటానికి ఏమీ లేకపోగా సోడా నీళ్లు తాగాలని బుద్ధి పుడితే ఒక్క అర్ధణ నా దగ్గర లేకపోయింది. చూసావా, నా భర్త సంపాదన నేను ఎంత సుఖంగా అనుభవిస్తున్నానో, ఇంటి ఇల్లాలుగా ఎంత స్వతంత్రం సంపాదించుకున్నానో. కళ్ళు తుడుచుకుని వీధిలోకి వచ్చి, వెళ్ళిపో అబ్బాయి, డబ్బులు దొరకలేదు అన్నాను. పర్వాలేదమ్మా, రేపివ్వండి అన్నాడు ఆ అబ్బాయి.
వద్దు వెళ్ళు అనేసి లోపలికొచ్చాను. ఏడుపు ఆపుకోవటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఉధృతం తగ్గే వరకు ఏడ్చాను. 5 నిమిషాలైనా వీధిలోనే అరుస్తున్నాడు ఆ అబ్బాయి. లేచి వెళ్ళి మళ్ళీ పిలిచాను. చూడు బాబు, రేపు కూడా నా దగ్గర డబ్బులు ఉండవు. జ్వరం వచ్చింది, నిన్నటి నుంచి ఏమీ తినలేదు, దాహం వేస్తోంది. ఒక్క సోడా ఊరికే ఇస్తావా అని అడిగాను. అతను తెల్లబోయాడు. నిజం తమ్ముడు, నాకు సోడా తాగాలనుంది. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాను. ఒక్క సోడా ఇవ్వవా అంది. అతను తేరుకొని ఇస్తానండి అంటూ పరిగెత్తాడు బండి దగ్గరికి. ఆనాడు ఆ సోడాకున్న విలువ ఏ అమృతానికి ఉండదు. ఆ తమ్ముడు చూపిన దయ జీవితంలో మళ్ళీ పొందలేను. ఖాళీ సీసా ఇచ్చేస్తూ, నాకు పుట్టే పాప నీ అంత మంచిది కావాలి అన్నాను. వాడు నవ్వి వెళ్ళిపోయాడు. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కంటారు. ప్రేమతో ఇచ్చిన ఆ సోడా మందులా పనిచేసింది కాబోలు. సాయంత్రానికి జ్వరం తగ్గింది. వంట చేశాను. బాను ఆగింది. నేను బాను మొహం కేసి చూస్తూ ఆవేశంతో వింటున్నాను. బావ నీకెప్పుడు డబ్బులు ఇవ్వడా? అది వేరే చెప్పాలా? పోనీ నువ్వెప్పుడైనా అడిగి చూసావా? 1,00,000 సార్లు. నాకేదైనా అవసరం ఉంటుంది, చీటికి మాటికి అడగడానికి వీలుండదు. అప్పుడప్పుడు పావలా అర్ధ ఇస్తూ ఉండమని ఎన్నో విధాల అర్థమయ్యేలా చెప్పాను. సిగ్గు విడిచి కావాల్సినప్పుడల్లా అడుగుతూ వచ్చాను. నాకు ఒక అణా ఇస్తే అదేం చేశానో ఖర్చు చెప్పాలి. అలా చెప్పటం నాకు ఇష్టం లేదు. అడగడం మానేశాను. మన ఊరు వెళ్ళినప్పుడు 5-10 అమ్మిస్తుంది. అవే జాగ్రత్తగా వాడుకుంటాను. ఎంత జాగ్రత్తగా వాడినా డబ్బు అనేది తరుగుతుందే కానీ పెరగదు కదా. ఆయన సంపాదన విషయంలో ఈ సంసారపు ఖర్చుల్లో నేను వేసమెత్తు కూడా జోక్యం కలిగించుకోకూడదు. స్వతంత్రించి ఒక వస్తువు కొనకూడదు. ఒకసారి ఫ్యాన్సీ సామాన్లు వీధిలోకి అమ్మొచ్చాయి. ఇరుగు పొరుగు వాళ్ళంతా గుమిగూడి సామాన్లు చూస్తున్నారు. నేను వీధి గుమ్మంలో నిలబడ్డాను. అంతా ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నారు. బామ్మగారు తెలుసుగా నీకు, ఆవిడ నన్ను కూడా బలవంత పెట్టింది ఏదో ఒకటి తీసుకోమని. అగరత్తులు వెలిగించే పింగాణి చెట్టు తీసుకున్నాను. అది చాలా చక్కగా ఉంది. లావుపాటి మొదలు మీద విరబోసిన కొమ్మల్లో పువ్వులు విరిసి ఉన్నాయి. వాటిలో అగరొత్తులు గుచ్చుతారు. బామ్మగారు రూపాయి బదులిచ్చింది. సరే అని కొన్నాను. తర్వాత అది చూపించి ఇన్ని డబ్బులు అడిగితే ఎవరు కొనమన్నారు అని ప్రశ్న. నిర్ఘాంతపోయాను. ఎవరు కొనమనాలి? ఇంటి కోసం నాకు నచ్చిన వస్తువు నేను ఎందుకు కొనకూడదు? ఇంత చిన్న విషయానికి నేను చొరవ చేయకూడదా? తనను అడగకుండా నా ఇష్టం చెలాయించానట. కాబట్టి ఆ రూపాయి ఇవ్వవలసిన అవసరం తనకు లేదట. ఏం చేయను? ఆ అప్పు ఎలా తీర్చను? బామ్మగారు తీసుకుంటుందేమో అని అడిగితే ఆవిడ కోడలికి వెండిదే ఉందట, వద్దనేసింది. ఇంకెవరికైనా అమ్మ చూపితే ఏమనుకుంటారు? చెప్పలేనంత దుఃఖం వచ్చింది. ఈయనకు తెలియకుండా బియ్యం ఇచ్చి ఆ అప్పు తీర్చుకున్నాను. తర్వాత ఆ రూపాయి ఇచ్చేసావా అని అడిగారు. ఇచ్చాను, నా దగ్గర ఉంది, ముందు మీరు ఇస్తారేమో అని అన్నాను. ఘన విజయం సాధించినట్టే నవ్వారు. సంసార బాధ్యత నీకు కావాలంటావుగా అన్నారు. అవును, ఒక్క డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనే నాకు సంసార బాధ్యత ఇవ్వండి అన్నాను. సరే, నా బాధ్యతలు నా స్వతంత్రాలు అలా ఉంచు. నెలకు 150 రూపాయల జీతం వస్తుందంటే నెలకు 10 రూపాయలన్నా నిల్వ చేసుకోకపోతే ముందు ముందు వచ్చే అవసరాలు ఎలా తీరాలి? పెళ్ళికి కొనుక్కున్న బట్టలే ఇంతవరకు సరిపోతున్నాయి. రేపటి నుంచి ఏ ఖర్చు చూసినా పెరుగుతుందే కానీ తరగదు కదా. ఇప్పుడే మనం అప్పుల పాలైపోతే పిల్లవాడు ఎదిగి చదువుకొచ్చేసరికి ఏం కావాలి? ఇటువంటి విషయాలన్నీ ఎన్నిసార్లు అడిగానో. నాకు డబ్బు విషయం ఏమీ చెప్పరు. ఎంత వస్తోంది, ఎంత ఖర్చు అవుతోంది, అసలు మన తాహత ఏమిటి, మనం ఎంతలో ఉన్నాం, ఇవేవీ తెలియవు నాకు. నా సంసారం ఏమిటో నాకు తెలియదు. నాకు ఒక జరీ చీర కొనుక్కోవాలనుందనుకో, ఆ తాహత నాకు ఉందో లేదో తెలియదు. డబ్బు విషయం నీకు అనవసరం. నీ నుంచి కానీ ఒక్క కానీ సంపాదన లేనప్పుడు, నువ్వు ఒక్క కానీ ఇవ్వలేనప్పుడు తగులుతుందో మిగులుతుందో నీకెందుకు? ఆ చికాకులేవో నేను పడుతున్నాను, నువ్వు సుఖంగా కూర్చో అంటారు. చూసావా నేను ఎంత సుఖపడుతున్నాను? డబ్బు విషయం తెలుసుకోకుండా కూర్చుంటే అంతా సుఖమే. భార్యాభర్తలు ఒకరి పరిస్థితులు ఒకరు తెలుసుకోవాలంటారు. ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవాలంటారు. అది ఈ సంసారంలో ఎలా సాధ్యమవుతుంది? చూడు, మన ఊరు వెళ్తే అక్కయ్యలు వాళ్ళు ఎన్నో రవికల గుడ్డలిస్తారు, ఎన్నో వస్తువులు కొంటారు. అవన్నీ తీసుకోవటమే అవుతుంది కానీ ఎవరికి ఏమీ ఇవ్వలేకపోతున్నాను. అక్కయ్యల పిల్లల కన్నా ఏవైనా కొని తెద్దామని వెళ్దామంటే నాకు డబ్బు ఎలా వస్తుంది? ఈయన ఒకసారి నేను మన ఊళ్ళో ఉండగా వచ్చారు. ఉన్న వారం రోజుల్లోనూ ఊరంతా తిరిగి జల్సాలు చేసి డబ్బు కాస్త తగలేసుకున్నారు. చూస్తే తిరిగి వెళ్ళటానికి రైలు ఖర్చు లేదు.
అప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఆయన రైలు ఖర్చు కోసం అమ్మనైతే మాత్రం ఎలా అడగను? ఎవరిని అడగటానికి నాకు మనస్కరించలేదు. నా మెడలో మంగళసూత్రాల మధ్య వ్రతం చేసి కట్టుకున్న వరలక్ష్మి రూపు ఉంటే అది తీసి ఇచ్చేశాను. అది ఎక్కడో పడిపోయినట్టు ఇంట్లో నటించాను. అటువంటి నీచమైన పరిస్థితి ఎందుకు రావాలి? ఈ సంసారం గాథ ఇలా ఎన్ని గంటలు చెప్తే వింటూ కూర్చుంటావు? అంది చటుక్కున సంభాషణ మార్చి అదోలా నవ్వుతూ. నేను నిట్టూర్చి అన్నాను, చెప్పు బాను, నీ మనసులో ఉన్న బాధంతా నాకు చెప్పు. నేను నీకే విధంగానూ సహాయం చేయలేకపోయినా కనీసం నీ బాధ అయినా పంచుకుంటాను. ఇంతవరకు వచ్చాక ఏది మరుగుపరచకు. ఎప్పుడు ఏది గుర్తొస్తే అది చెప్తోంది. అన్నయ్య, నాకు భవిష్యత్ ఎలా జరుగుతుందో అని భయం వేస్తోంది. ప్రతి ఆడది భర్త నుంచి ఏ ప్రేమ అనుభవిస్తుందో అదే నాకు లేదు. నేనంటే ఆయనకి ఏ విధమైన అభిమానము లేదు. బాబు కడుపులో ఉన్నప్పుడు ఒంట్లో బాగుండక పని మనిషిని పెడితే విసుక్కున్నారు. ఇంతోటి రాజకార్యాలకు దాసీ జనం ఒకటి. కడుపుతో ఉన్నవాళ్ళు స్వయంగా పనులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెప్పలా? మహారాణిలా కూర్చోటానికి నీ బాబుగారి సంపాదన ఏమో వచ్చి పట్టం లేదు ఇక్కడ అన్నారు. నిజమే, పని పిల్లకిచ్చే రూపాయన్నర ఒకరోజు సిగరెట్లకు రాదు. పుట్టింటి నుంచి ఆస్తిపాస్తులు తెచ్చుకొని దానికి పని మనుషులు ఎలా వస్తారు? ఆ మర్నాటి నుంచి ఆ పిల్లని రావద్దని చెప్పేశాను. నెలలు నిండుతున్న కొద్దీ ఎంత చిన్న పనైనా ఆయాసం వచ్చేది. 4 సార్లు నూతికి ఇంటికి తిరిగితే కాళ్ళు పీకేవి. అంట్లు తోముతుంటే చేతులు తిమ్ముర్లు పుట్టేవి. ఒకసారి అభిమానం చంపుకుని కట్టెలతో వంట చేస్తే మసిగిన్నెలు తోముకోవటం కష్టంగా ఉంది. ఈ నెలలో బొగ్గులు వేయించకూడదు అని అడిగాను. మోహన్ చిట్లించుకున్నారు. కానీతో అయ్యే పనికి అణా తగలేస్తానంటావు. బొగ్గులకు బదులు కట్టెందులు 2 ఇంతలు వస్తాయి. అసలు డబ్బు అంటే ఏ చెట్టునో కాస్తుందో అనుకుంటున్నావు అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. అవును, నా సుఖం మాట వచ్చేసరికి ఈ ఆలోచనలన్నీ జల్సాలకి, సరదాలకి, పేకాటకి, సిగరెట్లకి ఈ పొదుపు డబ్బు విలువలు అవసరం లేదు, గుర్తే రావు. కడుపుతో ఉన్నవాళ్ళు స్వయంగా పనిచేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెప్తారు, కానీ సిగరెట్లు కాలిస్తే గుండెలు చెడి జబ్బులు వస్తాయని డాక్టర్లు చెప్పరా అన్నాను. అలా అడిగితే నచ్చుతుందా? నోరుబై, వాడెవడో మధ్య చెప్పడానికి. నా కష్టార్జితం నా ఇష్టమైనట్టు చేసుకుంటాను. ఈ ఇంట్లో నీ నుంచి చిల్లి కవ్వొచ్చి పడట్లేదు నాకు. మీ ఉద్దేశం అదే అయితే విసిదంగా చెప్పండి. నాకు చేతనైంది నేను చేస్తాను. ఓహో, ఇక తమరు ఉద్యోగాలు వెలగబట్టడం ఒకటే తక్కువైంది. డబ్బుకేగా ఈ గోలంతా. ఏ డాక్టర్నో యాక్టర్నో పెళ్ళాడుంటే నీ సుఖాలు దర్జాలు సాగేవి. ఛీ, అసలు నాదే బుద్ధి తక్కువ. నిండు నెలలతో ఉన్న ఆడమనిషి మీద కనీసం జాలి కొడాలని వ్యక్తిని మనిషిగా అనుకోవటం. నేను పశువుని. నెలలు నిండే వరకు నేను ఇక్కడ చాకరీ చేయడానికే ఉండిపోవాల్సి వచ్చింది. బాబును చూసుకున్న సమయంలో నా మనసు ఎంత ఆనందంతో పొంగిపోయిందో, ఎంత ధైర్యం వచ్చిందో ఎలా చెప్పను. నాకు కొడుకు పుట్టాడు. వాడిని చూస్తే ఆయన తప్పక మారిపోతారు, నా కష్ట సుఖాలు అర్థం చేసుకుంటారు అని ఊహల్లో తేలిపోతూ 3 నెలల బాబుని ఎత్తుకుని ఇక్కడికి వచ్చాను. కొడుకును చూసి తండ్రి సంతోషపడిన మాట నిజమే, కానీ అది నాకు సంతృప్తినిచ్చే అంత సంతోషం అయితే కాదు. నా భవిష్యత్తు మారిపోతుందని నమ్మే అంత ఆనందం కాదు. నా యాతనలన్నీ ఎక్కువయ్యాయి, కానీ వీసమెత్తు తగ్గలేదు. ఆయనకు కొత్త చిరాకు ఒకటి వచ్చి పడింది. అస్తమానం పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఇంట్లోకి రావటమే అసహ్యంగా ఉంది అనేవారు. రాత్రిళ్ళు వాడు దొడ్డికి పోయి పక్క బట్టలు మార్చవలసి వస్తే అది నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. వాడిని వేరే పడుకోబెట్టి పక్క బట్టలు మార్చేలోపుగా వాడు ఏడుస్తాడు. చిచి, ఇది సత్రంలా ఉంది కానీ ఇల్లులా లేదు. పగలంతా దర్జాగా పడుకుని అర్ధరాత్రులు లేచి మేళం పెట్టు కూర్చుంటావు. రాత్రులు నిద్రపోనివ్వట్లేదు. నన్ను ఇంట్లో ఉండమంటావా పొమ్మంటావా అని కేకలు. మూర్ఖుడికి ఎందుకు జవాబు చెప్పాలి? ఇదే నా ఉద్దేశం. ఎన్ని తిట్టినా సరే వింటూ పసివాడిని గుండెలకు హత్తుకొని పడుకుంటే ఏమిటో ఒక తృప్తి, హాయి చాలు. వీడి కోసం ఏదైనా భరిస్తాను అనుకునేదాన్ని. బాను అదే ధోరణిలో జ్ఞాపకం వచ్చిన సంగతులన్నీ చెప్పుకుపోతోంది. వింటున్న కొద్దీ నా మతిపోతోంది. ఆ మనిషి ఇంత మూర్ఖుడా? బాను దాంపత్యం ఇంత అధ్వానంగా సాగుతుందా? బాను ఇంత వేదన భరిస్తోందా? అన్నయ్య, నా కష్ట సుఖాలకు నా భర్త ఉన్నాడనే నమ్మకం ఏనాడో పోయింది. కనీసం ఆయనకి బాబు మీద ప్రేమ ఉన్నా నాకు తృప్తిగా ఉండేది. బాను, చెమర్చి నా కళ్ళల్లోకి చూడసాగాను. నువ్వు చాలా మారిపోయావు బాను. మనం చదువుకునే రోజుల్లో ఎలా ఉండేదానివి? బాను అదో రకంగా నవ్వింది. చూసారా సీరియల్ ఈ 2వ భాగం కూడా ఇప్పుడు సమాప్తం. కానీ వాళ్ళ బాధ చూసారా వాళ్ళిద్దరిది? నిజంగా ఆ తల్లి ఆమెకి కాళ్ళ మీద దండం పెట్టి దండం పెట్టచ్చు.
నిజంగా అంత మూర్ఖుడితో సంసారం సాగించడం అంటే మామూలు విషయం కాదు. వామ్మో, చాలా ఓపిక ఉండాలండి. అది ఆమెకుంది కాబట్టి ఆమె ఉండగలుగుతోంది మేబీ. కానీ నరకం నిజంగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.